అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ ఆక్యుపంక్చరిస్ట్, హీలర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి కూడా మనం ఇదివరకు ఒక 2 వీడియోస్ చేసాం అనుకుంటాను. సో దానికంటే ఒక సూపర్ ప్రెజర్ పాయింట్ చెప్తా అన్నారు. సో ఏంటి సార్ ఆ ప్రెజర్ పాయింట్ ఏంటి? ఇప్పుడు జనరల్గా గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అవును. ఇప్పుడు యూత్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇర్రెగ్యులర్గా తినడం వల్ల, బయట ఎక్కడో ఏది దొరికితే తినడం వల్ల. సో దానివల్ల వాళ్ళకి ఇంకా క్రేవింగ్ ఎక్కువ యూత్కి. ఏదైనా తినొచ్చు, మాకేం కాదనుకుంటాం కదా, అదొకటి. దాని తర్వాత ఆఫీస్ టైమింగ్స్ వల్ల, వర్క్ ఇబ్బందుల వల్ల ఏదో దొరికింది తినాల్సి వస్తుంది. అన్ టైం కూడా రోజు ఒక టైం ఉండదు, ఏ టైం పడితే ఆ టైం ఉంటుంది, ఇర్రెగ్యులారిటీ. సో అందువల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది సహజంగానే యూత్లో బాగా కనిపిస్తుంది. పిల్లల్లో కనిపించే సమస్య వేరు, వృద్ధుల్లో కనిపించే సమస్యలు వేరు. బట్ యూత్లో గ్యాస్ట్రిక్, ఈ ఇండైజెషన్. సో దానికి ఏంటంటే ఈ బ్లోటింగు, అరగకపోవడము, గ్యాస్ ఫామ్ కావడము, పైనుంచి కింద నుంచి గ్యాసెస్ ఇబ్బంది పెట్టడము, ఒక్కోసారి చెస్ట్ బర్నింగ్, పొట్ట మంటలు, పైకి యాసిడ్ రిఫ్లెక్స్ లాగా రావడం, ఇవన్నీ చాలా 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 ఇబ్బందులు వస్తున్నాయి. ఏ సమస్య అయినా సరే సింగిల్ పాయింట్, అంటే సింహం సింగిల్గా వస్తుంది కదా, అట్లా మనం ఒక పాయింట్ చెబుదాము. మాస్టర్ మీకు ఒకసారి అన్నాను కూడా, మంచి పాయింట్ మీరు అడిగారు, ఇవాళ చెప్దాం. పైగా ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో కొంత డైజెషన్ తగ్గుతుంది. ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాడీ కూడా మందకొడిగా ఉంటుంది. సమ్మర్లో ఉన్నంత యాక్టివ్గా ఉండదు. సో డైజెషన్ కూడా అంతే తగ్గుతుంది. కాబట్టి మనం ఈ టైంలో ఈ పాయింట్ చెప్పినట్టయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే మాస్టర్ కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్. ఎవరు వెతికినా, ఎక్కడ వెతికినా అంతకంటే ఇంకా సూపర్ రిలేటివ్ పాయింట్ దొరకదు. అదేంటంటే ST36, స్టమక్ మెరిడియన్లో 36 అనే పాయింట్. దాన్ని ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇంకో పేరు కూడా ఉంది దానికి, 3 మైల్ పాయింట్. ఎందుకు 3 మైల్ పాయింట్ అన్నారంటే, ఎంత అలసిపోయిన వ్యక్తి కూడా ఇక నడవలేను, ఓపిక లేదు, స్టామినా లేదు, అలసట వచ్చేసింది అన్న వాళ్ళు కూడా ఆ పాయింట్ని చేసినట్టయితే, యాక్టివేట్ చేస్తే మళ్ళీ ఒక 3 మైళ్ళు నడవగలుగుతారు. సో అంటే అంత పవర్ఫుల్ పాయింట్, దాన్ని 3 మైల్ పాయింట్ అని కూడా అంటారు. సో అది అసలు పొట్టలో జరిగే ఈ ఉదర భాగం మొత్తానికి అది ఒక కమాండర్ లాగా పనిచేస్తుంది. ఇంటెస్టైన్స్లో లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఎంటైర్ ఇన్ని ఆర్గాన్స్ మీద అదొక ఇన్ఫ్లుయెన్స్, ప్రభావాన్ని చూపించగలుగుతుంది. చాలా చాలా బెస్ట్ పాయింట్ అది. ఇప్పుడు మన పొట్టలో డైజెషన్ సరిగ్గా లేక, డైజెస్టివ్ ఎంజైమ్స్ లేకుండా, డైజెస్టివ్ జ్యూసెస్ సరిగ్గా రాక, లేదా ఎక్కువ వచ్చి లేదా తక్కువ వచ్చి, ఆ స్టమక్ యొక్క లైనింగ్ ఉంటుంది కదా, ఈ యొక్క మ్యూకస్ పొర, పొట్ట యొక్క మ్యూకస్ పొర ఉంటుంది. ఆ పొరలో జరిగిన డ్యామేజెస్ కూడా ఇది తగ్గించగలుగుతుంది. చాలా అద్భుతాలు. ఆ పొర డ్యామేజ్ అయిందంటే మనం ఏది తిన్నా మంట, పొట్టలో మంటలు వస్తాయి. ఎలా మంటలు వస్తున్నాయంటే ఆ రక్షణ కవచం దెబ్బతినడం వల్ల అది మంటలు బయటికి వస్తున్నాయి. సో అలాంటి కండిషన్లో ఉన్నా కూడా నా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు పాపం. ఈ చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇప్పుడు చెప్పొచ్చు. అతని అతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, కానీ మీరు చూస్తే మీరు 10th క్లాస్ పిల్లలా ఉంటాడు. చాలా ఇంతే ఉంటాడు, ఎదుగుదల లేదు. ఒక 4 years ఆఫ్ ఏజ్ నుంచి అల్సరేటివ్ కొలైటిస్ అని ఆ డిసీజ్ పేరుగా వాళ్ళు మన అలోపతిలో డిసైడ్ చేశారు. అది వాళ్ళు తేల్చారు డయాగ్నోసిస్లో, అల్సరేటివ్ కొలైటిస్, UC. అంటే అల్సర్స్ వచ్చేసే పుండ్లాగా మారిపోయి పొట్టలో ఏం తినలేడు పాపం, నీళ్ళు కూడా తాగలేడు. ఐదర్ బయటికి వెళ్తూనే ఉంటుంది, మోషన్స్ కొట్టేస్తుంది, లేదా వామిటింగ్ అవుతుంటుంది, ఆకలి వేయదు. అందుకని ఏం తినడు కాబట్టి ఇలా ఉండిపోయాడు. గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదు. సో ఆ కండిషన్లో వస్తే తగ్గుతుందా అన్నారు. తగ్గుతుందా అంటే మాస్టర్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, మన దగ్గర అస్త్రాలు అయితే ఉన్నాయి కదా. నాడి చూడడం,
మెల్లమెల్ల చేస్తాం. ఒక 6 సిట్టింగ్స్ తర్వాత నా దగ్గర వాళ్ళు ఇచ్చిన బయట కూడా ఉంది. వాళ్ళు తర్వాత చెప్తారు కదా, ఒకసారి ఫీడ్బ్యాక్ రికార్డ్ చేశాను. సో అందులో వాళ్ళ మదర్ ఇలా దండం పెట్టారు పాపం. ఇప్పుడు చాలా వరకు ఆకలిస్తుంది, తినగలుగుతున్నాడు. ఒక 4-5 సిట్టింగ్స్ తర్వాత ఈ అల్సర్స్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ గడి పెట్టడానికి అందేది కాదు అట్ అంతకుముందు, ఇప్పుడు కొంచెం హైట్ కూడా అయ్యా అంటున్నాడు. ఆ గడి ఇలా పెట్టడానికి హైట్ ఉంటుంది కదా, అంతకుముందు వచ్చేది కాదు నాకు. ఒక 6 వారాల్లోనే కొంచెం హైట్ కూడా సాధ్యమైంది నాకు. అంటే ఇదంతా ఎప్పుడైతే ఆహారం అందుతుందో, ఎనర్జీ అందుతుందో, ఎండిపోయిన పొలాలు ఇలా మళ్ళీ చిగురిస్తాయి కదా చేలు, అట్లా పాపం జరిగింది ఆ కుర్రాడికి. చాలా నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే అది దానికి మందు లేదు, లైఫ్ లాంగ్ మందులు వాడాలి, ఇలాగే ఉంటుందన్న ఒక నిరాశ నుంచి ఆక్యుపంక్చర్ బయటపడేయగలిగింది. ఇదొక ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఇది చాలా సూటబుల్ ఇన్సిడెంట్, సంఘటన. సో అందుకనే ఈ పాయింట్ చేయడం ద్వారా ఈ ST36 మన డైజెషన్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇందాక చెప్పాగా ఆ లైనిన్ కూడా రికవరీ అవుతుంది. సో అక్కడ ఎనర్జీస్ వస్తాయి, అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి, HCl లాంటి యాసిడ్స్ వస్తాయి. సో అదేంటంటే ఎక్కడుందంటే ఇది స్టమక్ మెరిడియన్. ప్రాబ్లం అంతా స్టమకే కదా, డైజెషనే కదా. సో ఆ మెరిడియన్లో ఏంటంటే ఈ మోకాలు యొక్క ఇది బొటన వేలు, ఇది చిటికెన వేలు, ఇది మోకాలు. మోకాలు యొక్క నీ క్యాప్, దీనికి చిటికెన వేలు వైపు అంటే బయట వైపు ఉన్నట్టు అర్థం. లోపల వైపు బొటన వేలు ఉంటుంది కదా, సో ఇది బయటకు ఉంటుంది. ఈ మధ్యలో ఒక బోన్ ఉంటుంది, ఈ లెగ్కి ఎవరికైనా ఒక బోన్ ఉంటుంది, దీన్ని చిన్ బోన్ అంటాం. ఈ చిన్ బోన్కి ఎగ్జాక్ట్గా ఈ మోకాలు చిప్ప కింద చిన్ బోన్కి అవుట్ సైడ్ బయట వైపు ఉంటుంది. ఎంత బయట వైపు ఉంటుంది అంటే ఆ బోన్కి ఒక తంబు నేల అంత డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చిటికెన వేలుకి పైన, అంటే స్ట్రైట్ గా మోకాలు కింద. ఇప్పుడు మోకాలు ఇలా ఉంది కదా, ఈ చిప్ప ఇక్కడ నుంచి మోకాలు క్యాప్ నుంచి ఒక 4 ఫింగర్స్ పెట్టాలి ఇట్లా మనం. 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఆ 4 ఫింగర్స్ కింద అవుట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెగ్ తీసుకున్నాను అనుకోండి, ఇది లెఫ్ట్ లెగ్, ఇది రైట్ లెగ్, ఇది ఎందుకంటే లోపల వైపు ఇది ఉంది కాబట్టి. రైట్ లెగ్ అది బొట్టన వేలు లోపలికి వస్తుంది కదా. సో ఇలా ఇక్కడ ఏం చేశానంటే 4 ఫింగర్స్ ఇలా పెట్టాను అనుకోండి, పెట్టినప్పుడు నా చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఉంటుంది. నీ క్యాప్ కింద ఇలా పెట్టినప్పుడు నా చిటికెన వేలు ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ ఉంటుంది. ఇది నీ క్యాప్కి అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఈ కాలు తీసుకుందాం అనుకుంటే ఈ చేయి పెట్టాలి, ఎందుకంటే ఈ చేయి పెట్టినప్పుడు ఈ చిటికెన వేలు ఎక్కడ కనెక్ట్, ఇప్పుడు ఇది మోకాలు, దీని కింద 4 ఫింగర్స్ పెట్టాను, ఈ నా చిటికెన వేలు ఎక్కడ కనెక్ట్ అయింది అక్కడ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మార్గం కూడా చెప్పవచ్చు దీనికి. ఈ మోకాలు మీద ఇలా చేయి పెట్టినప్పుడు ఈ మిడిల్ ఫింగర్ ఏమో ఈ చిన్ బోన్ మీద పెడతాను, ఇట్లా కరెక్ట్గా ఇక్కడ చిప్ వస్తుంది, మోకాలు చిప్ ఇలా పెట్టండి. ఇలా పెట్టాను, బోన్ మీద మిడిల్ ఫింగర్ పెట్టాను, నా ఇండెక్స్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుంది అక్కడ ఉంటుంది. ఇది ఇంకొక పద్ధతి. ఏ పద్ధతి చేసినా అక్కడికి వస్తుంది. ఎలా వస్తుందంటే మోకాలు చిప్పకు 4 ఫింగర్స్ కింద చిటికెన వేలు టచ్ అయ్యే దగ్గర ఉంటుంది ST36. ఇది కొంచెం ఈజీ అంత ఇబ్బంది ఏం కాదు, ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ కనుక డిఫికల్ట్ అనుకుంటే ఇంకొకటి చెప్పవచ్చు. ఈ నీకి అవుట్ సైడ్ ఎట్లా ఒక 4 ఫింగర్స్ కింద ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ట్యాప్ చేసుకోవచ్చు. కొంచెం అక్కడిక్కడైనా కూడా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఇటు కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా పాయింట్ తెలియకపోతే మనం ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. ఈ మోకాలు యొక్క నీ క్యాప్కి ఒక 4 ఫింగర్స్ కింద లెఫ్ట్ సైడ్ ఇలా ట్యాప్ చేసినా కూడా ఆ పాయింట్ యాక్టివేట్ ST36 యాక్టివేట్ అవుతుంది. సో ఇది చేయడం ద్వారా ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ఇండైజెషన్ సంబంధించిన స్టమక్ సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎనర్జీ వస్తుంది, ఫ్యాటిక్ కూడా తగ్గుతుంది. ఇది మీరు చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ సమస్యకి చాలా సూపర్ పాయింట్, ఇది మాస్టర్ రామబాను. ఇంకొకటి ఏం చేయాలంటే దీనికి మన డైజెషన్ బాగుండాలంటే టైం తినడం ముఖ్యం. మంచి నీళ్లు తాగాలి. ఎప్పుడు నేను మాట చెప్తుంటాను, నమిలి తినడం. చూయింగ్ ఇంపార్టెంట్. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్. ఓకే, నైస్.
థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.